హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనం ఎమ్మి చాలా టేస్ట్ ఉండేటువంటి పూరి ఇంకా పూరి కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అయితే ముందుగా హాఫ్ మైదా పిండి ఇంకా హాఫ్ గోధుమ పిండి అయితే తీసుకుందాం. అంటే నేనైతే ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 1 కిలో మైదా 1 కిలో గోధుమ. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం రవ్వ కొంచెం చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి. అవి రెండు వాటర్లో నానబెట్టుకొని కరిగిపోతుంది కదా ముద్దలాగా, అలా వేసుకోవాలి. ఎందుకంటే పిండిలో డైరెక్ట్గా వేసినప్పుడు పూరి కోసం సాదుకుంటాం కదా, అలా సాదినప్పుడు హోల్స్ లాగా పడతాయి పూరి మీద. అందుకోసమని ఇట్లా నానబెట్టుకొని మెత్తగా చేసుకుంటే పూరి చేస్తున్నప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇట్లా మెత్తగా చేశాను. వాటర్ వేసి రవ్వ, సన్న రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, అది వేసుకోవాలి. ఇప్పుడు ఆ మెత్తగా చేసుకున్న దాన్ని అయితే ఈ పూరి పిండిలో వేసుకోవాలి. కొంచెం సాల్ట్, దానికి ఎంత అవసరమో అంత సాల్ట్, ఇంకా మనం ఇది వేసుకున్న ఆ పూరి పిండిలో కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే గిన్నెలో కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. రవ్వ చక్కెర కలుపుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇంకా తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఎన్ని వాటర్ పడతాయో అన్ని అయితే వేసుకొని పూరి అయితే గట్టిగా కలుపుకోవాలి. పూరి పిండిని అయితే మరీ లూజ్గా కలుపుకుంటే పూరీలు అయితే పొంగవు అన్నమాట. పిండిని అయితే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని స్మూత్గా కలుపుకోవాలి. ఆ పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకుంటూ చాలా స్మూత్గా కలుపుకోవాలి. కానీ మొత్తం అయ్యాక పిండి మాత్రం గట్టిగా ఉండాలి. అంటే ఉంటలు వేసుకుంటాం కదా, అప్పుడు ఆ టైంలో సాతున్నప్పుడు గట్టిగా ఉండాలి. ఇది కొంచెం చూసారా, చాలా గట్టిగా, చాలా కాదు గట్టిగా కలుపుకోవాలి. లూజ్గా ఉంటే పూరీలు అయితే సరిగా రావు. ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద ఆయిల్ రాసి ఒక ½ an hour అయితే పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఆయిల్ వేసుకొని పక్కన ఉంచుకుంటే పూరీలు సాదినప్పుడు బాగా వస్తాయి, పొంగుతాయి మంచిగా, చాలా బాగా వస్తాయి పూరీలు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ కలుపుకున్నాను. మీరు ఎంత చేస్తున్నారో దాన్ని బట్టి ఆ క్వాంటిటీని చూసుకొని కలుపుకోండి. దీనికోసం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వీటిని అయితే కొంచెం వేగనివ్వాలి. వేగాక కొంచెం ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని కొంచెం మగ్గనివ్వాలి, గోల్డెన్ కలర్లో వచ్చేలాగా. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అయితే టమాటా వేసుకోవాలి. దానికి మనం ఎంత కర్రీ అయితే చేస్తున్నామో దానికి సరిపోయే టమాటాలు అయితే వేసుకోవాలి. కొంచెం గ్రేవీ కోసం మిక్సీ కూడా చేసుకుంటాము, అందుకే కొంచెమే వేసాను. అవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకు దీనికోసం కొంచెం గ్రేవీ కోసం కొంచెం మిక్సీ అయితే చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. నేనైతే ఒక్కటే వేస్తున్నాను. ఇది పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. 2-3 టమోటాలు వేసుకోవాలి గ్రేవీ కోసం. మనకి ఎంత కర్రీ చేస్తున్నామో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి చేసుకోవాలి. ఇదిగోండి అదైతే మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకున్న గ్రేవీ అయితే కర్రీలో వేసుకున్నాను. దాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం దీనికోసం ముందుగానే ఉడకపెట్టుకున్న గ్రీన్ బఠానాలు ఉంటాయి కదా, ఇవైతే ముందుగానే కుక్కర్లో వేసి నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే కుక్కర్లో వేసి 2 విజిల్స్ అయితే రానిచ్చాను. గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి కూడా ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి. ఇవి ముందే ఒక 5 hours ముందే నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి. 2 విజిల్స్ అయితే రానిచ్చాను కుక్కర్లో వేసి, మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే ఆలుగడ్డలు కూడా కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ రానిచ్చుకున్నాను, ఉడకబెట్టుకున్నాను. వీటినైతే కట్ చేసి వేసుకోవడం కంటే చేత్తో మంచిగా క్రష్ చేసి వేసుకున్నామంటే గ్రేవీ బాగా వస్తుంది, గుజ్జులాగా వస్తుంది అంటారు కదా, ఆ టైప్ బాగా వస్తుంది. కట్ చేసుకోవడం కంటే ఇట్లా చేత్తో క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది.
చూసారా, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బఠానాలు ఆలుగడ్డలు అయితే వేసేసాం కదా క్రష్ చేసి. ఇప్పుడు చూసారా కర్రీ ఎలా ఉందో, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇట్లా వేసుకుంటే. ఇవన్నీ వేసి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. దీంట్లో అయితే లాస్ట్ కర్రీ అంతా ప్రిపేర్ అయ్యాక కొంచెం ఒక స్పూన్ చూపించాను కదా, ఒక స్పూన్ షుగర్ అయితే వేస్తే సరిపోతుంది. ఇలా పూరి కుర్మా చేస్తున్నాం కదా, దీనికి మనం షుగర్ వేసాము అని తెలియకూడదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం షుగర్ వేసుకున్నామంటే. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, మనమైతే ఇప్పుడు పూరి కోసం పూరీలు అయితే తయారు చేసుకుందాము. ఇదిగోండి ఉంటలు అయితే ఇలా కట్ చేసి చేతితో ఇట్లా తీయడం కంటే కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి షేప్స్. మనం పూరి సాదుతున్నప్పుడు హోల్స్ పడకుండా పూరికి ఇంకా మడతల్లాగా వస్తాయి కదా, అలా రాకుండా ఉంటే పూరి అయితే ఇలా మంచిగా పొంగుతూ ఉంటుంది. పూరి ఆయిల్ బాగా కాగాక వేయాలి, ఆయిల్ బాగా వేడయ్యాకే పూరి వేయాలి. పూరి వేసిన తర్వాత పూరి మీదకి ఇలా ఆయిల్ వేస్తూ ఉంటే పూరి అయితే చాలా బాగా పొంగుతుంది. చూసారా ఇక్కడైతే పూరి ఎంత బాగా పొంగిందో. ఆయిల్ మంచిగా వేడయ్యాక వేస్తేనే పూరి అయితే బాగా పొంగుద్ది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇలా నేను చెప్పినట్లు కానీ పూరి చేశారంటే చాలా బాగుంటాయి. పూరీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి తినేదానికి, తినేటప్పుడు గట్టిగా అవ్వకుండా చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగా పొంగాయో. ఆయిల్లో వేసాక నూనె అయితే వేస్తూనే ఉండాలి పూరి మీద అయితే. ఇదిగోండి పూరి కర్రీ ఇంకా పూరి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం. ఇలా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.